ఒకరోజు ఒక శిష్యుడు గురువుని అడిగాడు, గురువుగారు, నేను అతిగా ఆలోచిస్తుంటాను, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అందుకు గురువు చిరునవ్వుతో సమాధానం చూపించాడు. ఆ గురువు ఒక గ్లాస్లో సగం నీటిని పోసి శిష్యుడికి ఇచ్చి ఇలా అన్నాడు, ఈ గ్లాస్ను కొంచెంసేపు పట్టుకో. కొన్ని నిమిషాల తర్వాత గురువు అడిగాడు, ఇప్పుడు బరువుగా ఉందా? లేదు స్వామి అన్నాడు తేలికగా. ఇంకొంచెంసేపు అలాగే పట్టుకో అన్నాడు గురువు. మరికొంత సమయం గడిచింది. ఇప్పుడు కొంచెం బరువుగా ఉంది స్వామి అన్నాడు. దానికి గురువు మరో కొంత సమయం పట్టుకో అన్నాడు. ఇంకొన్ని నిమిషాలు గడిచాయి. ఇప్పుడైతే మోయలేనంత బరువైంది స్వామి, ఇక నా వల్ల కాదు అన్నాడు. గురువు నవ్వుతూ అడిగాడు, నీటి బరువు పెరిగిందా? లేదు స్వామి అన్నాడు. గ్లాస్ బరువు పెరిగిందా అని అడిగాడు. శిష్యుడు లేదు స్వామి అన్నాడు. అయితే మోయలేకపోవడానికి కారణం ఏమిటన్నాడు. ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల నా శక్తి తగ్గిపోయింది అని చెప్పాడు శిష్యుడు. అప్పుడు గురువు చెప్పాడు, ఇదే విధంగా అతిగా ఆలోచించడము కూడా ప్రారంభంలో తేలికగా అనిపిస్తుంది, కానీ ఎక్కువసేపు మనసులోనే ఆ ఆలోచనను పెట్టుకున్నప్పుడు అది మానసికంగా బరువుగా మారుతుంది. చివరికి ఏ పని చేయకముందే అలసి ఆ పని వదిలివేస్తాం. కాబట్టి ప్రతిసారి నీవతిగా ఆలోచిస్తూ ఉంటే నీలో నీవే ఒక ప్రశ్న వేసుకో, ఇప్పుడు ఆ గ్లాస్ దించేసే సమయం వచ్చిందా? ఇప్పుడు ఆలోచన ఆపి పని చేయాల్సిన సమయం వచ్చిందా? ఇలా చేస్తే నీవు అతిగా ఆలోచించటం నుండి బయటపడగలవు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మరిన్ని స్ఫూర్తిదాయక కథలకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.